సువిశేషము ద్వారా ప్రభు మనకి తెలియజేస్తూ ఉన్నారు. ఏమిటి ఈరోజు 1 నుంచి 10 వచనాల్లో ఉన్నది. 1 నుంచి 10 వచనాల్లో ప్రభు మనకు బోధించేదండి, నేనే ద్వారమును, క్రీస్తే ద్వారము. ఆ ద్వారం గుండానే నువ్వు పరలోకంలోనికి ప్రవేశించాలి తప్ప వేరే మార్గము నీకు లేదు అని ఈరోజు ప్రభు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. ఈ యొక్క గొర్రెల దొడ్డిని గురించి ప్రభు ఈ 10 వచనాల్లో మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. పాలస్తీనా దేశంలో ఉన్నటువంటి ఆనాటి పరిస్థితుల్లో ఉన్నటువంటి గొర్రెల యొక్క దొడ్డిని గురించి మనము ధ్యానించినట్లయితే, గొర్రెల కాపరులకు మరి రాత్రి పూట ఆ యొక్క మందలని కాయాలి అంటే మరి తోడేళ్ళు కానీ, అడవి మృగాలు కానీ, మరి పులులు కానీ, సింహాలు కానీ, అనేక రకమైనటువంటి ఈ యొక్క జంతువులు మరి గొర్రెలను తినేయటానికి సిద్ధముగా ఉంటాయి. ఎక్కువగా వాటి భయం ఉంది. అందువలన ఆ గ్రామంలో ఉన్నటువంటి గొర్రెల కాపరులందరూ కూడా ఏం చేస్తారంటే, రాత్రిపూట వాటిని ఒక చోట, ఒక దొడ్డిలో పరుండబెట్టడానికి వీరందరూ కలిసి ఒక ద్వారపాలకుని ఎన్నుకుంటారు. అంటే వాటిని రాత్రిపూట కాయటానికి ఒక వ్యక్తిని ఎన్నుకుంటారు. వాడిని ద్వారపాలకుడు అంటారు. ఈ గొర్రెలు ఎవరైతే ఉన్నాయో, గొర్రెలు కాసేవాళ్ళు సాయంత్రానికల్లా ఆ గొర్రెల దొడ్డులోనికి, పెద్ద దొడ్డు అనమాట, ఆ దొడ్డులోనికి తొలుకుని వచ్చి గొర్రెలన్నింటినీ కూడా ఆ దొడ్డులో పెట్టేసి తలుపేసేసి అక్కడ ఒక ద్వారపాలకుడు, ఈ రాత్రంతా కూడా నీవు కాపలా కాయి అని చెప్పి ఈ కాపర్లు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి మరి ఆ ఇంటి దగ్గర లేదా ఇంకెక్కడన్నా వాళ్ళు రాత్రంతా కూడా నిద్ర చేసుకొని ఉదయాన్నే మళ్ళీ గొర్రెల దొడ్డి దగ్గరికి వస్తూ ఉంటారు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. వాళ్ళు అక్కడికి రాగానే ఈ గొర్రెల ద్వారపాలకుడు ఏం చేస్తారంటే ఆ తలుపును తీస్తారు. ఆ తలుపును తీసినప్పుడు ఎవరి గొర్రెలు వారికి ఆ దొడ్డిలోంచి వెలుపలికి వస్తాయి. గొర్రెల కాపరి, రోజు గొర్రెలు కాసినటువంటి ఆ కాపరి రాగానే అందరి కాపర్ల యొక్క గొర్రెలు ఒకే మందగా ఉన్నప్పటికీ ఆ ద్వారపాలకుడు తలుపు తీసినప్పుడు ఆ కాపరి వచ్చినప్పుడు కాపరిని చూసి ఆ గొర్రెలన్నీ కూడా కాపరి వద్దకు వస్తూ ఉన్నాయి. ఎవరి కాపరి గొర్రెలు వారి దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటాయి. అయితే ఈ గొర్రెలు కాపరుల యొక్క స్వరాలని గుర్తుపడతాయి. ఆ గొర్రెలను ఆయన పిలుస్తాడు. పిలిచినప్పుడు ఆ స్వరమును గుర్తుపట్టి ఆ గొర్రెలన్నీ కూడా ఇదిగో ఆ యొక్క కాపరి దగ్గరికి చేరుకుంటాయని, మరి ఆ స్వరాన్ని గొర్రెలు గుర్తిస్తాయని, ఆలకిస్తాయని. వేరే వాళ్ళు పిలిస్తే ఆ గొర్రెలు రావు. ఆ కాపరి పిలిస్తేనే ఆ గొర్రెలు వస్తున్నాయి. కాబట్టి ఈ యొక్క ప్రభువు మరి ఈ యొక్క ఉపమానము ద్వారా గొర్రెల యొక్క, కాపరి యొక్క ఉద్దేశాన్ని ప్రభువు మనకి తెలియజేస్తూ ఆనాటి ప్రజలకు ప్రభువు తెలియజేస్తూ ఉన్నారు. వాక్య భాగంలో మనం చూసినట్లయితే మొదటి వచనం ఒకసారి ధ్యానించుకుందాం. నేను మీతో నిత్యముగా చెప్పుట ఏమనగా, గొర్రెల దొడ్డిలోనికి ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమున ఎక్కి వచ్చువాడు దొంగయు దోపిడీకాడునై ఉన్నాడు. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, గొర్రెల దొడ్డిలోనికి ప్రవేశించాలి అంటే తలుపు తీసుకొని వెళ్ళాలి. వేరే దారిలో వచ్చాడు అంటే వాడెవడు? వాడు దొంగ, వాడు దోపిడీకాడు. గొర్రెల మంద అక్కడ ఉంది. ఆ మందలో నుంచి
ఈ కాపరి ఒక గొర్రెను తీసుకోవాలనుకోండి, ఎటు వెళ్తాడు? ఆ దొడ్డిలోనికి ఎటు వెళ్తాడు? తలుపు తీసుకొని లోపలికి వెళ్ళి తనకు కావలసినటువంటి గొర్రెను ఎన్నుకొని తీసుకుని వస్తాడు. అదే దొంగవాడు వచ్చాడు అనుకోండి, ఒక గొర్రెను దొంగిలించడానికి, ఎటు వస్తాడు? తలుపు తీసుకుని లోపలికి వెళ్తాడా? మీ ఇంటికి ఒక దొంగ వచ్చాడు అనుకుందాం. ఓ దొంగ వచ్చినప్పుడు ఇంట్లో దొంగతనం చేయాలి. ఆ దొంగతనం చేయటానికి సరాసరి మీ తలుపు తీసుకుని ఇంట్లోకి వెళ్ళి దొంగతనం చేస్తాడా? ఎటు వస్తాడు? గోడ దూకి వెనక వైపు నుంచో వాడు ఏ మార్గం అయితే అనుకూలంగా ఆ మార్గం నుంచి లోపలికి వచ్చి దొంగతనం చేసుకుని వెళ్తాడు. వాడు దొంగ, వాడు దోపిడీ చేసేటువంటి వాడు. అందుకనే ప్రభువు చెప్తున్నాడు, నేను మీతో నిశ్చయముగా చెప్పున్నది ఏమనగా, గొర్రెల దొడ్డిలోనికి ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమున ఎక్కి వచ్చేవాడు దొంగను దోపిడీ వాడై ఉన్నాడని ప్రభువు మనకి తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ దోచుకునేటువంటి వాడు లేదా ఈ దొంగ ఎవడు అంటే శాస్త్రులు. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే శాస్త్రులు, పరిసయ్యులు, వారి గురించి ప్రభువు ఉపమానాన్ని తెలియజేస్తున్నాడు. వీరు ప్రభు మార్గములో కాకుండా వేరొక మార్గములో ప్రజల దగ్గరికి వస్తూ ఉన్నారు. ఏ మార్గము అంటే అది సొంత మార్గం, వాళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి మార్గం, వారు చెప్పేటువంటి విధానం అదంతా కూడా దేవుని యొక్క మార్గము కాకుండా సొంత మార్గమును అనుసరించి వాళ్ళు యూదా మతస్థుల దగ్గరికి వాళ్ళు వస్తూ ఉన్నారని ప్రభు మనకి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి వీళ్ళు నిజమైనటువంటి కాపరులు కాదు, వీళ్ళు దొంగలు, దోచుకునేటువంటి వారు. ఎందుకంటే తన సొంత ఇష్టం ప్రకారం, తన సొంత సిద్ధాంతం ప్రకారం, తన సొంత నియమముల ప్రకారము వారు ఆ యొక్క యూదా మత ప్రజలను వారు పాలిస్తూ ఉన్నారు. కాబట్టి యేసు ప్రభువుని అంగీకరించలేదు వారు. ఆ ప్రభువు ఈ లోకంలో రావటానికి వచ్చిన తర్వాత కూడా అనేకమైన ఆటంకాలు సృష్టించినటువంటి వారు. ఎందుకని? వాడు దొంగ కాబట్టి, దొంగ బోధ చేస్తున్నాడు కాబట్టి ఈ యొక్క ప్రభువుని అంగీకరించడానికి వారు ఇష్టపడలేదు. ఎలాంటి వారంటే వారు తోడేళ్ళు లాంటి వారు, నమ్మించి మోసం చేసేటువంటి వారు. తోడేళ్ళు లాంటి వారని వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. తోడేళ్ళు ఏం చేస్తుంది? మోసం చేస్తుంది. మోసం చేసి ఆ జంతువులను పట్టుకుని తినేస్తూ ఉంటారు. అందుకనే వాక్యం ఇలా మనకి తెలియజేస్తూ ఉంటుంది. దేవుడు వారి మధ్య ఉండి మంచి కాపరిగా పనిచేస్తూ ఉన్నాడని ఈరోజు వాక్యం మనకి బోధిస్తూ ఉంది. కీర్తనకారుడు చూడండి, కీర్తనకారుడు 23వ అధ్యాయము 1వ వచనం చదువుము. ప్రభువే నాకు కాపరి, ఇక్కడ ఏ కొదవ కూడా లేదు. ఆయన నన్ను పచ్చిక పట్టులతో విశ్రమింపచేయును, శాంతికరమైన జలములలో, శాంతికరమైన జలముల యొద్దకు నన్ను నడిపించుకొని పోవును, సేద తీర్చును, తన నామ గౌరవార్థము నన్ను ధర్మ మార్గములో. ఇది మంచి కాపరి యొక్క ఉద్దేశము. ప్రభువే నా కాపరి. దావీదు గారు అంటున్నారు ఇక్కడ, ప్రభువే నా కాపరి. కాబట్టి యేసయ్య మంచి కాపరి, ప్రధాన కాపరి, నిజమైన కాపరి, గొర్రెల కోసం తన ప్రాణమును అర్పించేటువంటి నిజమైన కాపరి అని ఈరోజు సువిశేషం మనకి నేర్పిస్తూ ఉంది. యేసు నా కాపరి నీవేనయ్యా, నా మంచి కాపరి నీవేనయ్యా, యేసు నా కాపరి నీవేనయ్యా, నా మంచి కాపరి నీవేనయ్యా, 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 లేరు నాకు ఇళ్ళలో ఎవరు, లేరు నాకు ఇళ్ళలో ఎవరు, యేసు
కాపరి నీవేనయ్యా, నా మంచి కాపరి నీవేనయ్యా. పచ్చిక బయలులకు నడిపించును, దేవాచలమును నాకిస్తును. పచ్చిక బయలులకు నడిపించును, దేవాచలము నాకిస్తును. అందరూ నా వైపు చూడండి, నా వైపు చూడండి. అందరూ రాయటం ఆపేసి చక్క పాట పాడండి నాతో పాటు. నాతో పాడినప్పుడే మీకు పాట వస్తుంది, తర్వాత మీరు పాడలేరు. యేసు నా కాపరి నీవేనయ్యా, యేసు నా కాపరి నీవేనయ్యా, నా మంచి కాపరి నీవేనయ్యా, నీవేనయ్యా, నీవేనయ్యా. నేను నాకు ఇళ్ళలో ఎవరు లేరు, నాకు ఇళ్ళలో ఎవరు. నీవు తోడుండగా, నీవు తోడుగా నాకుండగా, నన్ను నీవు ఆదరించగా, నీవు తోడుగా నాకుండగా, నన్ను నీవు ఆదరించగా. యేసు నా కాపరి నీవేనయ్యా, నా మంచి కాపరి నీవేనయ్యా. రాత్రి వేళ కలగదు భయము, పగటి వేళ లేదు బాధ. రాత్రి వేళ కలగదు భయము, పగటి వేళ లేదు బాధ. నీవేనయ్యా, నీవేనయ్యా, లేరు నాకు ఇళ్ళలో ఎవరు లేరు నాకు. యేసు నా కాపరి నీవేనయ్యా, నా మంచి కాపరి నీవేనయ్యా. నా ప్రక్కన సాతాను నిలిచిన, అపాయమేమియు కలగదు నాకు. నా ప్రక్కన సాతాను నిలిచిన, అపాయమేమియు కలగదు నాకు. యేసు నా కాపరి నీవేనయ్యా, నా మంచి కాపరి నీవేనయ్యా, నీవేనయ్యా, నీవేనయ్యా. ఇళ్ళలో లేరు నాకు ఎవరు, ఇళ్ళలో లేరు నాకు ఎవరు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. రెండవ వచనం చదువుదాం. ద్వారమున ప్రవేశించువాడు గొర్రెల కాపరి. గొర్రెల కాపరి ఎట్టి నుంచి వస్తాడంట? ద్వారములో నుంచే వస్తాడు. దొంగవాడు ఇంటి నుంచి వస్తాడు? తనకు అనుకూలమైన మార్గం నుంచి లోపలికి ప్రవేశిస్తాడు. అందుకనే ప్రభు చెప్తున్నాడు, ద్వారమున ప్రవేశించేవాడు మంచి కాపరి. ఆ కాపరి ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువు. ప్రైజ్ ది లార్డ్. ఆయన ద్వారములోనే మనము ప్రయాణం చేయాలి. ఆయన ద్వారము గుండానే మనము పరలోకంలోనికి ప్రవేశిస్తాం. అందుకని కాపరి ద్వారమున ప్రవేశించును అనగా ఆత్మీయమైన అర్థం ఏమంటే లోకానుసారముగా మనం ఆలోచించకుండా ఆత్మీయంగా మనం ఆలోచించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువు పరలోకము నుండి భూలోకములోనికి దిగి వచ్చినటువంటి ద్వారము. ఈ లోకంలోనికి అవతరించినది యేసుక్రీస్తు ప్రభు యొక్క ద్వారము. మరియ తల్లి గర్భము ద్వారా, మరియ తల్లి గర్భమును ఎన్నిక చేసుకొని ఆ గర్భము ద్వారా ఈ లోకంలోనికి ప్రవేశించాడు. ఆయనే నిజమైనటువంటి కాపరి.
అందుకని ఆయన అంటున్నాడు, ఈ ద్వారమున ప్రవేశించనగా మరి తండ్రి చిత్తం ప్రకారమే జరిగించుట. తండ్రి అయినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువుని ఈ లోకములోనికి మరియ తల్లి గర్భము ద్వారా ఈ లోకములోనికి పంపించాడు. అదే ద్వారము, అదే తండ్రి యొక్క చిత్తం ప్రకారము ఆయన లోకంలోనికి వచ్చాడు. తండ్రి ఆయనను పంపించాడు అనేది లేఖనం మనకి తెలియజేస్తా ఉంది. గలతీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 4వ వచనాన్ని చూసినట్లయితే, దేవుని యొక్క చిత్తానికి ఏ విధంగా లోబడి ఉన్నాడు. దేవునికి ఆయన 8వ దినమున ఆయన సున్నతి చేసి దేవునికి ప్రతిష్ట చేయబడి ఉన్నాడని లేఖనం మనకి తెలియజేస్తా ఉంది. కాబట్టి ఈ యొక్క ద్వారపాలకుడు ఆయనకు ద్వారమును తెరచెను. కాబట్టి ద్వారపాలకుడు అనగా అర్థం ఏమిటంటే పాత నిబంధనలో ప్రవచించినటువంటి ప్రవచనాలు. ద్వారపాలకుడు అంటే ఎవరి ద్వారాన్ని తెరిచిందంటే, ఇదిగో మరి పాత నిబంధన గ్రంథం పూర్వవేదములో మనం చూసినట్లయితే అనేక మంది ప్రవక్తలు ప్రవచించారు. ఈ లోక రక్షకుడు రానయ్యున్నాడు, ఈ లోక రక్షకుడు రానయ్యున్నాడు, ఆయనే మిమ్మల్ని రక్షించేది అని చెప్పి ఆయన గాడిద పిల్ల వాహనముగా వస్తూ ఉన్నాడు. ఆయన మరి గాడిద పిల్ల వాహనముగా యెరూషలేములోనికి ప్రవేశిస్తూ ఉన్నాడు అని లేఖనముల ద్వారా ఆయన ఈ లోకములోనికి ముందుగానే ప్రవేశించాడని ఈ యొక్క వాక్య భాగం మనకి తెలియజేస్తూ ఉంది. కాబట్టి నిజమైనటువంటి కాపరి ఆ ద్వారము గుండా మనల్ని తీసుకువెళ్ళడానికి మనందరినీ కూడా ఒక చోట ఒక మందలాగా చేర్చినటువంటి కాపరి యేసయ్యని ఈ యొక్క 2వ వాక్యం మనకి తెలియజేయబడుతూ ఉంది. 3వ వచనం చదువు. కావలివాడు తలుపు తీయును. ఎవరు తీస్తారంట? కావలివాడు అంటే ఎవరు? కాపలా కాసేటువంటి వాడు. ఆయన తలుపు తీసినప్పుడు మాత్రమే లోపలికి ప్రవేశించాలని వాక్యం మనకు చక్కగా తెలియజేస్తా ఉంది. తలుపు తీయుట అంటే అర్థం ఏంటి? మార్గమును సరళము చేయుట. ఒక వ్యక్తి ఇంటిలోనికి వెళ్ళాలి అంటే ఏం చేయాలి? నువ్వు తలుపులు మూసుకొని పడుకున్నావు, నీ భర్త వచ్చేసరికి రాత్రి 10, 10:30 అయింది. ఇప్పుడు ఆయన ఇంటిలోనికి రావాలంటే నువ్వేం చేయాలి? ద్వారమును తీయాలి, తలుపు తీస్తేనే ఆయన లోనికి ప్రవేశిస్తాడు. అలాగే ఈ యొక్క పరలోకమునికి ప్రవేశించాలంటే ఆ ద్వారము తెరవబడాలి. ద్వారపాలకుడు తలుపును తీయాలని ఇక్కడ వాక్యం మనకి తెలియదు. కావలివాడు వానికి తలుపు తీయును, గొర్రెలు వాని స్వరమును వినును. మీకు ఒక చిన్న ఉపమానాన్ని నేను ఇక్కడ తెలియజేస్తాను. కాపరి గొర్రెలను కాస్తూ ఉన్నాడు. గొర్రెలను కాస్తూ ఉన్నప్పుడు ఆ గొర్రెలు సాయంత్రం అయ్యేసరికి ఆ యొక్క దొడ్డిలోనికి తోలుకుని వెళ్ళటానికి ఇక సమయం ఆసన్నమైంది. రాత్రి వేళ వాటిని భద్రపరచడానికి ఈ గొర్రెలను కాపరి కాస్తూ ఉన్నప్పుడు ఒక పంది చూసింది. ఏమి చూసింది అంటే, ఈ కాపరి అనేటువంటి వ్యక్తి గొర్రెలను ఎంత చక్కగా మేపుతూ ఉన్నాడు. ఎక్కడ పంచుకుంటే అక్కడికి తోలుకెళ్ళి వాటిని మేపుతూ ఉన్నాడు. వాటికి దప్పిక తీరుస్తూ ఉన్నాడు. నడవలేనటువంటి గొర్రె ఏదైనా ఉంటే దానిని తీసుకుని భుజముల మీద ఎక్కించుకుంటున్నాడు. ఏదన్నా గొర్రె అది అన్నిటికన్నా వెనకబడిపోయి ఉంటే గబగబా ఎత్తుకుని వెళ్ళి వాటిల్లో కలుపుతూ ఉన్నాడు. అవి ఎటు నడవాలో ముందు నిలబడి నడిపిస్తూ ఉన్నాడు.
ఇవన్నీ కూడా చూస్తుంది. చిన్నపిల్లలుంటే అవి నడవలేనప్పుడు అవి తీసుకుని చంకన పెట్టుకున్నాడు. ఇవన్నీ కూడా ఎవరు చూస్తున్నారు? పంది చూస్తుంది. వినాలి, ఇంటే చెప్తారు, మీరు వింటలేదుగా. క్లాసులో పాఠం చెప్పినట్టే ఉంటుంది. చూసి పందికి పిల్లకి ఆశ పుట్టింది. నన్ను ఎవరు ఎత్తుకోవట్లేదు, నన్ను ఎవరు ముద్దు పెట్టుకోవట్లేదు, నన్నెవరు చంకన పెట్టుకోవట్లేదు, నా కాలికి దెబ్బ తగిలితే నన్ను ఎవరు కూడా భుజాల మీద ఎక్కించుకుని నడిపించట్లేదు. కాబట్టి అలాంటి సేవలు నేను పొందాలి అంటే, అలాంటి ప్రేమను నేను పొందాలి అంటే, నేను గొర్రెలాగా మారితే ఆయన నాకు చేస్తాడు కదా సేవ అని దీనికి ఒక ఆలోచన వచ్చింది. ఆలోచన వచ్చి ఊర్లోకి వెళ్ళి గొర్రె తోలు తెచ్చుకుంది. గొర్రె తోలు తెచ్చుకుని మొత్తం కప్పేసుకుంది. ఇప్పుడు ఎలా ఉంది? ఇది గొర్రెలాగా ఉంది. వెళ్ళిపోయి ఆ మందలోకి వెళ్ళిపోయింది. మందలోకి వెళ్ళిపోతే ఇదేమనుకుంటుందంటే, నేను గొర్రెలాగానే ఉన్నాను కాబట్టి ఆ గొర్రెలు కాసేటువంటి వాడు ఆ సేవలు, నేను ఇప్పుడు గొర్రెలాగా ఉన్నాను కాబట్టి ఆ సేవలు ఇప్పుడు ఆయనతో చేయించుకోవాలి. నేను కుంటినట్టు నటిస్తే వచ్చి నన్ను ఎత్తుకుంటాడు కదా. ఇలా రకరకాలుగా ఆలోచన చేస్తుంది. గొర్రె, దొంగ గొర్రె, పంది గొర్రె, అవునా? వాటిలో నడుస్తూ ఉండగా సాయంత్రం వేళ అయింది. ఈ సాయంత్రం వేళ అయినప్పుడు ఉరుములు మెరుపులతో ఉంది వాతావరణం అంతా కూడా. వర్షం వచ్చేటట్టు ఉంది. నా గొర్రెలన్నీ కూడా తడిసిపోతాయి, చలికి ఉండలేవు, బాధపడతాయి. కాబట్టి నా దొడ్డిలోనికి తోలుకొని వెళ్ళిపోదామని గొర్రెలన్నిటికీ కూడా ఒక పిలుపునిచ్చాడు. పదండి వెళ్ళిపోదాం అని చెప్పి పిలుస్తున్నాడు. ఇప్పుడు గొర్రెలన్నిటినీ కూడా తోలుకొని వెళ్ళిపోతూ ఉన్నాడు. తోలుకొని వెళ్ళిపోతూ గొర్రెలను నడిపిస్తూ ఉండగా వాటితో పాటు కలిసి వెళ్ళిపోతుంది ఇది కూడా. ఈ పక్కన ఉన్న గొర్రెలన్నీ కూడా ఇది చూస్తున్నాయి. చూసి ఇదేదో కొత్త గొర్రెలాగా ఉంది, కొత్తగా వచ్చి మనలో చేరింది అనుకుంటున్నాయి. ఇది మాత్రం కాముగా అందులో వెళ్ళిపోతుంది. కొంత దూరం వెళ్ళిపోయింది. కొంత దూరం వెళ్ళిన తరువాత ఒక బోధి దాటి అవతలకి వెళ్ళాలి. బోధి అంటే తెలుసుగా, బోధులు తెలుసా, గుంటలు, కాలువలు, నీళ్లు అవన్నీ కూడా ఉన్నాయి, బురద ఇవన్నీ ఉన్నాయి. గొర్రెలు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆగి ఏం చేయాలి అని గొర్రె కాలికి మట్టి అంటుకునేది. అసలు చాలా శుభ్రంగా ఉంటుంది అది. అలా ఎగిరి వెళ్ళిపోతున్నాయి అన్నీ. ఆ బోధిని దూకేసి అవతలకి వెళ్ళిపోతున్నాయి. దూకలేని ఏమన్నా ఉంటే కాపరి వచ్చి చక్కగా దాటేస్తున్నాడు. ఇది గొర్రెల మధ్యలో ఉంది. ఇప్పుడు నేను ఇది దూకపోతే ఏమనుకుంటాడు? గొర్రెగా ఉండి దూకలేకపోతుంది అంటే అనుకుంటారు కదా. గొర్రెలన్నీ దూకేస్తున్నాయి కాబట్టి అక్కడికి వచ్చేసింది. అక్కడికి వచ్చిన తర్వాత కరెక్ట్గా ఆ గొయ్యి దగ్గరికి వచ్చింది. గొయ్యి దగ్గరికి వచ్చేసరికి ఆ గోతిని చూడగానే గట్టి మించి దవాళ్ళ గోతులో దూకేసి చక్కగా జలకాలాడుతుంది. ఆ మట్టిలో జలకాలాడుతుంది. గొర్రెలన్నీ దూకేసి వెళ్ళిపోతున్నాయి. ఆ గొర్రెలు అనుకుని, ఇదేంటి, ఈ గొర్రె ఏంటి కొత్తగా వచ్చింది, మట్టిలో దూకేసి గుంటలో పొరులాడుతుంది ఏంటిది, ఇదేంటి మనలాగా లేదేంటి అని ఈ గొర్రెలన్నిటికీ అనుమానం వచ్చేసింది. ఇదేముంటుంది, బురద గుంటలో దూకేసి చక్కగా ఆడుకుంటుంది. అది సరదా దానికి. పంది ఎక్కడ ఉంటుంది? బురదలోనే, మురికిలోనే ఉంటుంది కాబట్టి అది డొల్లాడుతుంది, ఆనందంగా ఉంది. ఈలోపు గొర్రెలన్నీ దూకేసి వెళ్ళిపోయిన తర్వాత ఆఖరినిది ఇది సేద తీరిన తర్వాత పైకి లేచి దుమ్మంతా కూడా దులుపుకొని గబగబా వెళ్తుంది. ఈలోపు గొర్రెలన్నీ కూడా దొడ్డిలోనికి వెళ్ళిపోయిన తర్వాత గొర్రెలను లెక్క పెట్టేసుకున్నాడు. అన్ని లోపలికి వెళ్ళిపోయినాయి. గేట్ వేసాడు. అప్పుడు వెళ్ళింది ఇది. ఈలోపు వర్షం, గురువులు మెరుపులతో కూడిన పెద్ద శబ్దాలతో వర్షం వచ్చేస్తుంది. ఈ వర్షంలో పందికి పట్టిన మురికంతా ఏమైపోయింది? పోయింది. గొర్రెలాగా తోలు కప్పుకున్నది. అక్కడికి వచ్చి ద్వారము దగ్గరికి వచ్చి, ఈ వాక్యం చాలా ఇంపార్టెంట్, ద్వారము దగ్గరికి వచ్చి తలుపు కొడతా ఉంది. తలుపు కొడతా ఉంటే లోపల ఉన్నటువంటి ద్వారపాలకుడు ఎవరు
అయ్యా, నీ మందల గొర్రెను నేను తలుపుది, నేను లోపలికి వస్తా. వెనుక బయట ఎలా ఉందంటే ఉరుములు మెరుపులతో కూడినటువంటి వాన, నాకు భయం వేస్తుంది, కాబట్టి నీ దొడ్డిలోనికి వస్తాను, తలుపుది అన్నప్పుడు ఆయన అన్నాడు, నా గొర్రెలు నాకు తీసేమ్మా ఫ్యాన్ తీసుకొస్తాను, నా గొర్రెలు నాకు ఇక్కడ సరిపోయింది, లెక్కకు సరిపోయింది, నువ్వెవరో నాకు తెలియదని మూసేసాడు. తలుపు తీల ఈ దొంగ గొర్రె. అప్పుడు వెంటనే పంది అవతారం వెళ్ళింది. ఇంత వేషం వేసిన ఆయన నన్ను ప్రేమించలేదు, ఇంత వేషం వేసి నటించిన నన్ను ఆయన తన దొడ్డిలోనికి రానివ్వలేదు అని చెప్పి ఈ తోలంతా పీకేసి అవతలకు పోయి వెళ్ళి మురుగుంట్లో పడింది. కాబట్టి నేనే ద్వారమును, నా ద్వారా నువ్వు పరలోకంలోనికి ప్రవేశించాలి. దొడ్డి దారి నువ్వు ప్రవేశించాలంటే అది నీకు సాధ్యపడదు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నీవు పరలోకంలోనికి ప్రవేశించాలంటే ద్వారం ఎవరు? యేసయ్య. నేనే మార్గమును, నా ద్వారానే తప్ప నువ్వు వేరొక మార్గములో పరలోకములోనికి నీవు ప్రవేశించలేమని ప్రభు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. నీ వేషము, నీ భాష, నీ నటన, నీ ప్రవర్తన, నువ్వు ఎన్ని రకాలుగా నువ్వు ముసుగేసుకున్నా, జబదండేసుకున్నా, నువ్వు బైబిల్ పట్టుకున్నా, నువ్వు వాక్యం చదివినా నువ్వు పరలోకములోనికి వెళ్ళవు. నువ్వు పూజల్లో పాల్గొన్నా, నువ్వు అంగి వేసుకున్నా, నువ్వు ఏది వేసుకున్నా, ఇవన్నీ కూడా మనం చేసే అన్నీ కూడా ఏంటంటే పంది గొర్రెతో ఎలా కప్పుకుందో అలాంటిదే మందంతా కూడా. నిజమైనటువంటి కాపరి నీకున్నాడు. ఆ కాపరి యొక్క ఆధీనములో, కాపరి చొప్పున, కాపరికి లోబడి, కాపరి చిత్తానుసారము నువ్వు జీవించినప్పుడు మాత్రమే ఆయన ద్వారాన్ని తెరుస్తాడని యొక్క వాక్య భాగం మనకి తెలియజేస్తా ఉంది. 3వ వాక్యం చదువు. కావలివాడు వానికి తలుపు తీయను, గొర్రెలు వాని స్వరమును. కావలివాడు తలుపు తీసినప్పుడు గొర్రెలు ఆయన స్వరమును ఆలకించును. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, నీ కాపరి యొక్క స్వరమును నువ్వు వింటూ ఉన్నావా? కాపరి యొక్క స్వరమును నీవు వింటూ ఉన్నావు. వాక్య భాగం మనకి చక్కగా తెలియజేస్తా ఉంది. కాపరి యొక్క స్వరమును వినాలి అంటే కాపరి యొక్క స్వరము నీకు పరిచయం అయి ఉండాలి. అందుకనే ప్రభు అంటున్నాడు, నా గొర్రెలు నా స్వరమును ఆలకించును, నా గొర్రెలు నా స్వరమును ఆలకించును. వాక్య భాగంలో చూసినట్లయితే యోహాను సువార్త 10వ అధ్యాయంలోని 27వ వచనంలో చూడండి, నా గొర్రెలు నా స్వరమును ఆలకించును. చాలు. చూసారా, వ్యక్తిగతముగా సంబంధము కలిగి ఉంటాడు. ఇప్పుడు మైక్లో మనం మాట్లాడుతూ ఉన్నాం. మైక్లో మాట్లాడుతూ ఉన్నప్పుడు బయట ఉన్నటువంటి వ్యక్తి ఎవరు మాట్లాడుతున్నారో చెప్పగలుగుతాడు. అక్కడ ఫాదర్ గారు మాట్లాడుతున్నారా, మాస్టర్ మాట్లాడుతున్నారా, ఇంకా ఎవరన్నా మాట్లాడుతున్నారా, లేదా ఇక్కడ పాట పాడేది ఎవరు అని ఇంటి దగ్గర ఉండి చెప్పగలుగుతావు. ఎలా చెప్పగలుగుతున్నావు? వినడం ద్వారా. ఒక్కసారి వినినంత కొత్త వ్యక్తిని తీసుకొచ్చి ఇక్కడ వాక్యం బోధిస్తున్నారు అనుకోండి, నువ్వు అక్కడ ఉండి నువ్వేమని ఆలోచిస్తావు? ఎవరో అంటే ఆ స్వరమును నువ్వు ఇంతవరకు విని ఉండలేదు, అందువలన ఆ వ్యక్తి ఎవరో నీకు తెలియట్లా. కానీ నా స్వరమును నువ్వు ప్రతిరోజు వింటూ ఉన్నావు. అందుకని నేను మాట్లాడగానే నువ్వేమనుకుంటావు? అక్కడ మాస్టారు మాట్లాడుతున్నారు, లేదా ఫాదర్ గారు బోధిస్తూ ఉన్నారు అని గుర్తుపడతావు. ఎందుకంటే ఆయనకి స్వరానికి నీకు, నా స్వరానికి నీకు ఒక బంధం అనేది ఉంది. అనేక సార్లు విని ఉన్నావు కాబట్టి. అందుకనే ప్రభు ఏమంటున్నాడంటే, నా స్వరమును నా గొర్రెలు ఆలకించును. కాబట్టి ఆయన వాక్యము వింటున్నటువంటి వారికి
దేవుడు ఎవరో తెలుస్తుంది, ఆయన ఎవరో తెలుస్తుంది. విననటువంటి వారికి ఆయన ఎవడో తెలియదు, ఆయన స్వరము తెలియదు. ఆయనకి గొర్రెలు ఉన్నాయి, వేరే గొర్రెలు కూడా కలవంటున్నాడు. నాకు గొర్రెలు ఉన్నాయి, నా గొర్రెలు ఉన్నాయి, వేరే గొర్రెలు కూడా ఉన్నాయి. అందుకే నా గొర్రెలు నా స్వరమును విననన్నాడు. అంటే ప్రభువుకి కొన్ని గొర్రెలు ఉన్నాయి. లోకమంతా కూడా గొర్రెలు, నా గొర్రెలు, గొర్రెలన్నీ స్వరం అంటే అనలా ప్రభు. నా గొర్రెలు నా స్వరము విను అంటే ప్రభు యొక్క చిత్తానుసారం జీవించేటువంటి వారు. దేవాలయానికి వచ్చేవారందరూ ఆయన గొర్రెలు కాదు, క్రైస్తవులందరూ ఆయన గొర్రెలు కాదు. ఆయన స్వరము వినేటువంటి వారందరూ ఆయన గొర్రెలు కాదు. ఆయన మాటను ఆలకించి పాటించేటువంటి వారు ఆయన గొర్రెలు. అందుకనే నా గొర్రెలు నా స్వరమును ఆలకించును అంటే ఆయన స్వరముతో అనుభవం ఉన్నటువంటి వారు, దేవుని యొక్క గొప్పతనము, దేవుని యొక్క వైభవము తెలిసినటువంటి వారు ఆయన స్వరమును గుర్తిస్తారు. మగ్దలేనా మరియ గుర్తించినటువంటి స్వరం. మరియా అని పిలిచాడు, పిలిస్తే ప్రభు అంది. అంటే స్వరమును గుర్తుపట్టి నా స్వరమును ఆలకించింది. ప్రభు స్వరాన్ని నువ్వు ఆలకిస్తూ ఉన్నావా? ప్రభు స్వరాన్ని నువ్వు గుర్తిస్తూ ఉన్నావా? ఇటు విని ఇటు వదిలేస్తాడు. అబ్రహామా అని పిలిచాడు. ఏమన్నాడు ఆయన? చిత్తము ప్రభు అన్నాడు. మోషే అన్నాడు. ఎక్కడ? మండుచున్నటువంటి పొద దగ్గర మోషే అన్నాడు. చిత్తము అన్నాడు. ఆయన స్వరమును, ఆయన గొర్రెలు ఆయన స్వరమును ఆలకిస్తాయి. సమూయేలు అన్నాడు, చిన్న బాలుడైనటువంటి వ్యక్తిని. చిత్తము ప్రభు, ఆయన స్వరమును ఆలకించాలి. నాతో పరిచయం ఉన్నటువంటి వారు నా స్వరమును ఆలకిస్తారు. అలాగే దేవుని వాక్యముతో, దేవుని స్వరముతో నీకు పరిచయం ఉన్నదా? ఈరోజు వాక్య భాగం మనకి బోధిస్తూ ఉంది. నన్ను ఆరాధించేటువంటి గొర్రెలు నా స్వరమును ఆలకిస్తాయి. నన్ను ప్రార్థించేటువంటి గొర్రెలు నా స్వరమును ఆలకిస్తాయి. నన్ను మహిమపరిచేటువంటి గొర్రెలు నా స్వరమును ఆలకిస్తాయి. నువ్వు ఆరాధిస్తున్నావా? మహిమపరుస్తున్నావా? ఘనపరుస్తున్నావా? గౌరవిస్తూ ఉన్నావా? చిత్తానికి లోబడుతూ ఉన్నావా? అప్పుడే దేవుని యొక్క స్వరాన్ని నువ్వు ఆలకిస్తావు. ఈ ఉదయ కాలంలో ఎంతమంది దేవుని యొక్క స్వరాన్ని ఆలకించి దేవాలయానికి వచ్చారు? ప్రభు చెప్పేది కాబట్టి వాక్య భాగం మనకు దర్శిస్తుంది. ఎంతమందేనా నన్ను ఆరాధించేటువంటి వారు? వీరేనా నన్ను ఆరాధించేటువంటి వారు? ప్రభు మనల్ని ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఎంతో మధురం యేసయ్యా నీ స్వరం, ఎంతో మధురం యేసయ్యా నీ స్వరం. మన మధురమైనటువంటి స్వరాన్ని ఒకసారి వినిపించండి. ఎంతో మధురం యేసయ్యా నీ స్వరం, ఎంతో తీయని పిలుపయ్యా నీ స్వరం, ఎంతో హాయియనుభూతి నీ స్వరం, ఎంతో చల్లని స్పర్శయ్యా నీ స్వరం. దేవము గల దేవా నీ స్వరమును వినిపించు, సత్య సంపూర్ణుడా నీ స్వరమును వినిపించు. దేవము గల దేవా నీ స్వరమును వినిపించు, సత్య సంపూర్ణుడా నీ స్వరమును వినిపించు. ఎంతో మధురం యేసయ్యా నీ స్వరం, ఎంతో
వింటే అద్భుతాలు జరుగుతాయి. ఆయన స్వరమును వింటే నీకు స్వస్థత కలుగుతుంది. ఆయన స్వరమును వింటే నీకు మేలు జరుగుతుంది. ఆయన స్వరము వింటే నీకు ఆశ్చర్యమైనటువంటి కార్యం జరుగుతుంది. వాక్య భాగం మనకి బోధిస్తుంది. ఎవరు వింటారంట ఆయన స్వరాన్ని? నా గొర్రెలు నా స్వరమును ఆలకిస్తాయి. ఆయన స్వరాన్ని, ఆయన మాటను నువ్వు ఆలకిస్తే చాలు, నీకు అద్భుతం జరుగుతుందంట. మరణించిన లాజరును జీవముతో లేపిన నీ స్వరము. ఆయన మాటే కదా. ఏ లాజరు వెలుపలికి రాని స్వరంతో మాట్లాడినప్పుడు ఆ మరియా మార్తా ఇంటిలో ఒక అద్భుతం జరిగింది. మరణించిన లాజరును జీవముతో లేపిన నీ స్వరము, పట్టుబడ్డ వ్యభిచారిని ప్రేమతో క్షమించిన నీ స్వరము. అమ్మా, నిన్నారేమన్నా చేశారా? వారేం చేయలేదు. నేను కూడా నిన్నేమీ చెయ్యను, ఇక పాపములో జీవించకుండా ఉండు అన్నాడు. స్వరం, ఆయన మాటలతో తన జీవితమే మారిపోయింది. ప్రైజ్ ది లార్డ్. మరణించిన లాజరును జీవముతో లేపిన నీ స్వరము, పట్టుబడ్డ వ్యభిచారిని ప్రేమతో క్షమించిన నీ స్వరము, యాయిరు కుమార్తెకు ప్రాణము పోసిన నీ స్వరము, యాయిరు కుమార్తెకు ప్రాణము పోసిన నీ స్వరము, పుట్టుబడ్డ భర్తీమయని స్వస్థపరిచినది నీ స్వరము, పుట్టుగుడ్డు భర్తీమయని స్వస్థపరిచినది నీ స్వరము, జీవము గల దేవా నీ స్వరమును వినిపించు, సత్య సంపూర్ణుడా నీ స్వరమును వినిపించు. ఈ అద్భుతాలన్నీ కూడా ఎలా జరిగినాయి? ఆయన స్వరం. అందుకనే ఈరోజు సువిశేషంలో ప్రభు అంటున్నాడు, నా గొర్రెలు నా స్వరమును ఆలకించు. నువ్వు ఆలకిస్తున్నావా? ప్రభు గొర్రెగా నువ్వు జీవిస్తూ ఉన్నావా? అంతనే గొర్రె మాంసం తిని గట్టిగా ఇంట్లో చక్కగా నిద్రపోతూ ఉన్నావా? నా గొర్రెలు నా స్వరమును ఆలకించును. దేవుని యొక్క మాటను, దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు ఆలకించాలి. ఆయన స్వరాన్ని నువ్వు ఆలకించాలి. ఆలకించినప్పుడు నీలో ఒక తేజస్సు వస్తుంది. నీ జీవితంలో నువ్వు ఊహించినటువంటి మేలులు జరుగుతాయని ప్రభు లేఖనంలో తెలియజేస్తున్నాడు. తరువాత అతడు తన గొర్రెలను పేరు పేరున పిలిచి బయటకు తోలుకొని పోవును. గొర్రెలను బయటకు ఎందుకు తోలుకెళ్తాడమ్మా? మీకు గేదెలు ఉన్నాయా? గేదెలు ఏం చేస్తారు? మా అమ్మని అడిగాను నేను, మా అమ్మ గుడికి రాలేదేంటన్నా, అయ్యా గేదెలు తోలుకెళ్ళాలి పాప అమ్మాయి నన్ను చూసి మారెత్తి ఆమె ఏంటి అంతా డడ్డేసి వస్తున్నాయి అంట. అంటే మేతకి తోలుకెళ్ళమని. కాపరి యొక్క లక్షణం ఆయన అంటున్నాడు చూడండి వాక్యంలో, అతడు తన గొర్రెలను పేరు పేరున పిలిచి, నిన్ను పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాడు ఆయన. పేరు పేరున పిలిచి అన్నింటినీ బయటకు తోలుకొచ్చిన పిదప వాడు వానికి ముందుగా నడుచును. ఏం చేస్తాడంట? ముందుగా నడుస్తాడు. పేరు పెట్టి పిలుస్తాడంట ఆయన. ఏ పేతురు, నీవు నన్ను ప్రేమించుచున్నావా? ఏమని అడిగాడు? ఏం పెట్టాడు? పేరు పెట్టి పిలిచాడు. నీ పేరు ప్రభువుకు తెలుసు, నీ పేరు ప్రభువుకు తెలుసు. నిన్ను పేరు పెట్టి పిలుస్తాడు. సమూయేలు, నతానియేలు, ఫిలిప్పు, సమరయ స్త్రీ, జక్కయ్య, పేరు పెట్టి పిలిచేటువంటి దేవుడు. జక్కయ్యను పిలిచాడా లేదా? హలో, చెట్టు ఎక్కుచ్చున్నావేంటి రా అన్నాడా? అనలా. ఏమని పిలిచాడు? పేరు పెట్టి పిలిచాడు.
నిన్ను కూడా పేరు పెట్టి పిలుస్తాను. నా గొర్రెలను నేను పేరు పెట్టి పేరు నా పిలిచి బయటకు తోలుకొని వెళ్తాను. గొర్రెలు ఎక్కడున్నాయి? దొడ్లో ఉన్నాయి. వాటిని బయటకు తోలుకెళ్తాడంట. ఎందుకు తోలుకెళ్తాడు? తోలుకెళ్ళేటప్పుడు పేరున మరేమ్మా బయటికి రా, మార్తమ్మ బయటికి రా, చక్కగా ఒక్కొక్కరిని పేరు పెట్టి ఆయన పిలుస్తాడంట. నిన్ను పేరు పెట్టి దేవుడు పిలిచే సమయం వస్తూ ఉంది. పిలిచిన తర్వాత ఏం చేస్తున్నాడమ్మా? వాటిని బయటకు తోలుకెళ్తున్నాడు. బయటకు తోలుకెళ్ళేటప్పుడు ఏం చేస్తున్నాడు? వాక్యం చదువు. బయటకు తోలుకెళ్ళేటప్పుడు కూడా ఏం చేస్తున్నాడు? పిలుస్తున్నాడు. ముందుగా ఎక్కడ నడుస్తాడంట? ముందు నడుస్తాడు. ఎందుకు ముందు నడుస్తున్నాడు? దారి చూడండి. నువ్వు ఎక్కడికి వెళ్ళాలో నీకు తెలియదు. నువ్వు దొడ్డిలో నుంచి బయటికి వచ్చావు. నిన్ను ఎక్కడికి నడిపించాలో ప్రభువు ముందుండి నడిపిస్తాడంట. నా గొర్రెలను నేను ముందుండి నడిపించుకున్నాడు. పేరున పిలిచి ముందుండి నడిపిస్తున్నాడు. ఆయనను ముందు పెట్టుకుని మనము నడుస్తూ ఉన్నాం. ఎందుకు ముందు నడుస్తున్నాడంటే ఆ దారిలో అనేకమైనటువంటి ముళ్ళుంటాయి, రాళ్ళుంటాయి, రప్పలుంటాయి. నిన్ను ఆ ముళ్ళల్లో నడిపించకుండా, ఆ రాళ్ళల్లో నడిపించకుండా, నీ పాదాలకు గాయాలు అవ్వకుండా, నీకు నొప్పి కలగకుండా నిన్ను మంచి మార్గంలో నడిపించటానికి ఆయన ముందుంటాడు. రండి నా గొర్రెలు రండి అని ఆ మార్గంలో ముందుండి నడిపిస్తూ ఉంటాడు. ఆ మార్గంలో ఎత్తు పల్లాలుంటాయి, లోయలుంటాయి, గుంటలుంటాయి. కాబట్టి వాటన్నిటి నుంచి నిన్ను దారి మళ్ళించి మంచి మార్గములో, శాంతి మార్గములో, సుఖమైన మార్గములో, ప్రేమ మార్గములో నడిపించటానికి ఆయన నీ ముందు నడుస్తూ ఉన్నాడు. అందుకే నిన్ను పిలుస్తూ ఉన్నాడు. రా, నిన్ను నడిపిస్తాను రా అని అంటే నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కూడా రావు. 7 గంటలకే నిన్ను మైక్ ద్వారా పిలుస్తూ ఉన్నాడు. పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాడు నిన్ను. నువ్వు రావు. వచ్చినా ఆయన వెనక నడవు. ఆ మందలో ఎంటర్ అయ్యి ఆ నడుస్తూ ఉండగా ఆ మధ్యలోనే నువ్వు దారి తప్పి వెళ్ళిపోతూ ఉంటావు. చక్కని మార్గంలో నడిపించడానికి నిన్ను దేవుడు పిలుస్తూ ఉన్నాడు. నువ్వు భయపడకూడదని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. కాబట్టి నీ ముందు నడిచేవాడే నీకు నాయకుడు. ముందు నడిచి నీకు ధైర్యం కలగజేస్తాడు. ఎక్కడికన్నా పిలిచామనుకోండి, రండిరా ఇక్కడందరూ రండి అన్నప్పుడు వస్తారా? ఒకడు తోసుకుంటాడు. నువ్వు ముందెళ్ళు తోసుకుంటారు. వెనక్కి జరుగుతూ ఉంటారు. ఎందుకని? ధైర్యం లేక. అందుకనే ప్రభువు నీ ముందున్నాడు. ముందుండి నీకు ధైర్యము కలగ చేయటానికి ఆయన ముందుండి నడిపిస్తున్నాడు. ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ముందు నడిచేటువంటి వాడే నీ కాపరి. నీ ముందు నడిచి ఎక్కడికి తీసుకెళ్తున్నాడంట? వాక్యంలో మనం చూస్తే తర్వాత చదువు